హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి హెడ్ ఓవర్ హీల్స్ ఎపిసోడ్ 9 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జ్ఞానుకి పార్క్ సింగ్ షామాన్ లాగా కనపడతా ఉంటది. అప్పుడు జ్ఞాను అనుకుంటాడు నా ఐస్ ఓపెన్ అయినాయి అని అనుకుంటాడు. ఇంకా పార్క్ సింగ్ చెప్తుంది ముందే నీకు ఇంకా గోస్ట్ కనపడుతున్నాయి అంటే నువ్వు లోన్లీగా అయిపోయినట్టు, ఎందుకంటే నీకు గోస్ట్ కనపడుతున్నాయని చెప్పినా బయట ఎవరు నమ్మరు అని పార్క్ సింగ్ చెప్తుంది జ్ఞానుతోటి. జ్ఞాను అంటాడు అందుకే నీకు లోన్లీగా అనిపించేది అని అంటే అవును అనేసి అని అంటది పార్క్ సింగ్. కొందరైతే లోన్లీగా ఉన్నారని చెప్పేసి గోస్ట్ తో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటారు, అలా అయితే అసలే చేయొద్దని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు నీ బాడీని టేక్ ఓవర్ చేయాలనుకుంటారు అందుకే అని చెప్తుంది. ఇంకా జ్ఞాను అలానే చూస్తుంటే పార్క్ సింగ్ అంటది నా ఫేస్ లో ఏమైనా ఉందా, ఎందుకు అలానే చూస్తున్నావు అని అడుగుతుంది జ్ఞానుని. జ్ఞాను అంటాడు నువ్వు చూడడానికి క్యూట్ గా ఉన్నావు కదా అందుకే నేను అలానే చూస్తూ ఉండిపోయినా అనేసి అని అంటాడు. ఇంక ఇక్కడ జీహో ఆర్చరీ కోచ్ అంటాడు అనమాట, మీరు చాలా వియర్డ్ అని. సార్ అంటారు ఎందుకు అని, ఎందుకంటే నాలాంటి ఒక నాన్ ప్లేయర్ ని మీరు తీసుకొచ్చి ఇక్కడ ఆడిపిస్తున్నారు కదా ఇంత పెద్ద కాంపిటీషన్ లో, అందుకే అని అంటాడు. మీకు కొంచెం కూడా భయం లేదా అని అంటాడు. ఇప్పుడు కోచ్ అంటాడు నువ్వేం మెడల్ గెలవాల్సిన అవసరం అయితే లేదు, నువ్వు ఇలా పక్కన ఉండడం వల్ల జ్ఞాను అప్పుడప్పుడు నవ్వుతా ఉంటాడు, సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడు నేను గేమ్ లో పెట్టినా అనేసి అని అంటాడు. అప్పుడు జీహో అంటాడు నన్ను ఇలా వాడుకుంటారా, సరైతే మీరు నాకు బీఫ్ ట్రీట్ ఇవ్వాలంటే సరైతే జ్ఞాను కప్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఇస్తా అని చెప్పేసి అని కోచ్ కూడా అంటాడు. ఇంకా గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. జ్ఞానుకి అయితే ఇంక ఇక్కడ డెవిల్ కనబడతా ఉంటది, అతను సరిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతాడు. ఇంకా ఫ్రెష్ అప్ అవుదామని వచ్చేలోపు ఇంక ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, పాత స్కూల్ ఫ్రెండ్స్. వాళ్ళు అంటారు నువ్వు మళ్ళీ గేమ్ లోకి వచ్చేసినావా అని చెప్పి. నువ్వు వచ్చినట్టు హ్యూనాకి తెలుసా అని అంటారు. తెలుసు అని జ్ఞాను అంటాడు. ఆమె నీకు పర్మిషన్ ఇచ్చిందా అంటే ఇచ్చింది అని అంటాడు. ఆమె మాత్రం నువ్వు చనిపోవాలని కోరుకుంటున్నావు అనేసి అని అంటది. జ్ఞాను ఆమెకి కాల్ చేసి చెప్పినప్పుడు జ్ఞానేమో నువ్వు తొందరగా రికవర్ కావాలనుకుంటున్నావు అని చెప్తాడు ఆమెతోటి. ఇంక ఇక్కడ జ్ఞాను ఫ్రెండ్స్ ఏమో జ్ఞాను కాలర్ పట్టుకొని నీ వల్లనే హ్యూనా ఇలా అయిపోయింది అని అంటా ఉంటే వేరే వాళ్ళు అంటారు నువ్వు అతని కాలర్ ఇచ్చిపెట్టి అందరు చూస్తారు ఇక్కడ అని అంటారు. ఇదిలో నా తప్పు కూడా ఉందనుకుంటా, అందుకే నేను కూడా పక్కకు జరిపోయిన తన లైఫ్ లో నుంచి అని అంటాడు జ్ఞాను. అయినా సరే ఆమె ఇంకా హ్యాపీగా లేదు అని చెప్తాడు. ఆయన నేను ఆర్చరీ వేరే వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి చేయట్లేను, నాకు అది ఇష్టం కాబట్టి చేస్తున్నాను అంటాడు. ఇంక ఇక్కడ షామాన్ మదర్ ఏమో ఏం చేస్తుందా అని బయట నుంచి వింటే తనకి ఏదో ప్రేయర్ సౌండ్స్ వినపడతా ఉంటాయి. డోర్ కొడుతుంటే తను తీయదు, సో వెంటనే ఆంటీని పిలిపించి ఆ డోర్ ఓపెన్ చేపిస్తుంది. చూసే వరకు డోర్ మొత్తం ఇట్లా కాటన్ బాక్సెస్ తోటి బ్లాక్ చేసి ఉంటది. అది చూసి వాళ్ళ మమ్మ సేమ లోపల ఏం చేస్తుందా అనేసి అని అంటది. ఇంక ఇక్కడ కాంపిటీషన్ కి జ్ఞాను అయితే రమ్మని పిలుస్తా ఉంటారు, ఎందుకంటే ఇంకా వాళ్ళే ఇప్పుడు 70 మీటర్స్ దానికి వెళ్ళాలి. జ్ఞానుకేమో కొంచెం హెడేక్ వస్తూ ఉంటది, కానీ పార్క్ సింగ్ ఫేస్ చూడగానే జ్ఞానుకి గుర్తొస్తుంది అనమాట, నువ్వు ఉన్నంతసేపు నేనైతే ఎప్పుడు గేమ్ లో లూజ్ కాను అని చెప్పి ప్రామిస్ చేస్తాడు ఆమెకి. అలా ఇంకా గేమ్ లోకి అయితే వెళ్తాడు. ఇంకా స్కోర్ అయితే మంచిగా చేస్తాడు, 10 పాయింట్స్ వస్తాయి. ఇంక ఇక్కడ పార్క్ సింగ్ అయితే జ్ఞానంని దూరం నుంచి ఫొటోస్ తీస్తా ఉంటది. అట్లా తీస్తుంటే ఆమెకి సడన్ గా ఉన్నట్టుండి స్పెల్ వర్డ్స్ అనేవి వినపడతా ఉంటాయి. మా ఇద్దరు స్పిరిట్స్ ఒకటి అయిపోవాలి, ఇంకా మా విల్స్ అనేవి ఒకటి కావాలి అని చెప్పేసి అని ప్రే చేస్తా ఉంటది ఏమోవా. ఇంక ఇక్కడ జ్ఞాను ఆడేటప్పుడు గాలి అంతా తన సైడే వస్తుంటది, సో అలా ఈసారి అయితే జ్ఞానుకి పాయింట్స్ తక్కువ వస్తే 8th పాయింట్ లో పడుతుంది. ఇంక ఇక్కడ పార్క్ సింగ్ కి అర్థమైపోతుంది బాంగ్స్ కి జ్ఞానం చంపడం ఈజీ కావడానికి ఇప్పుడు ఈమె ఇలా స్పెల్ చేస్తుంది అని అనుకుంటది. అప్పుడు పార్క్ సింగ్ అనుకుంటది ఈ రోజు మేమైతే సప్రెస్ టెక్నిక్ అయితే యూజ్ చేసుకున్నాను ఒకరినొకరు కాపాడుకోవడానికి అనేసి అని. ఫస్ట్ జ్ఞాను హర్ట్ కావాలంటే నేను ఈరోజు హర్ట్ కావాలని చెప్పి ఈమె రిటర్న్ కౌంటర్ కర్డ్స్ ఆమెకి ప్రే చేస్తుంటది. ఇంకా ఏమో అనుకుంటది నువ్వు చాలా పెద్ద స్లై, రిటర్న్ నువ్వు నాకు కౌంటర్ కర్డ్స్ వేస్తున్నావు అని అనుకుంటది. ఇంకా జ్ఞాను అయితే లాస్ట్ రౌండ్ లోకి వచ్చేస్తాడు. ఇంక ఇక్కడ పార్క్ సింగ్ అయితే చెవుల నుంచి బ్లడ్ వచ్చేస్తుంటది. ఇంక ఇక్కడ గేమ్ లో అందరూ వాళ్ళ రౌండ్ అయిపోయి ముందుకెళ్ళిపోతారు, జ్ఞాను మాత్రం అక్కడే నించొని చూస్తా ఉంటాడు అనమాట. ఇంక ఇక్కడ టైమర్ కూడా పడుతూనే ఉంటది, ఆల్మోస్ట్ 9 సెకండ్స్ ఉంది, ఇంతలోపు కొట్టకపోతే తను అవుట్ అయిపోతాడు. ఇంక ఇక్కడ యమో కూడా ప్రేయర్ కంటిన్యూ చేస్తూనే ఉంటది, తనకు కూడా అంతలోపు చెవులోంచి బ్లడ్ వస్తుంది. ఇంక ఇక్కడ టైమర్ అయితే దగ్గరకు వచ్చేస్తుంటది, అందరు టెన్షన్ గా చూస్తా ఉంటారు. జ్ఞాను ఇంకా లాస్ట్ సెకండ్ లో కొట్టేస్తాడు. కరెక్ట్ మిడిల్ లో అయితే ఆరో పడుతుంది, 10 పాయింట్స్ వచ్చేస్తాయి. ఇంక ఇక్కడ ఏమో కూడా బ్లడ్ వస్తుంది. ఇంతలోపు వీళ్ళ మదర్ ఆంటీ ఇద్దరు కూడా లోపలికి వచ్చేస్తారు, వాళ్ళు కూడా చూస్తారు మాకు చెవులో నుంచి బ్లడ్ రావడం. అలా ఇంక ఇద్దరికి చెవులో నుంచి బ్లడ్ అయితే వస్తుంది. ఇంక ఇక్కడ జ్ఞాను అయితే కాంపిటీషన్ లో ఫస్ట్ వస్తాడు, గోల్డ్ మెడల్ అయితే గెలుచుకుంటాడు. వాళ్ళ నాన్నమ్మ లేదు అని కొంచెం ఫీల్ అవుతాడు, కానీ అంతలోపు అక్కడ పార్క్ సింగ్ అని చూసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వీళ్ళు ఇంకా మెడల్ గెలుచుకున్నాక అందరు కలిసి అయితే చాలా హ్యాపీగా ఫొటోస్ అయితే దిగుతా ఉంటారు. పార్క్ సింగ్ కూడా జ్ఞానుతో దిగుతా ఉంటది. అందులో పక్కడికి జీహో వెళ్ళి నేను కూడా జాయిన్ అయితే మా ముగ్గురిని తీయండి అని చెప్పేసి అని ముగ్గురు కలిసి అయితే ఫొటోస్ దిగుతారు. ఇంకా వాళ్ళ కోచ్ అంటాడు గెలిచినాం కదా మనం బయటికి వెళ్ళి ఇంకా బీఫ్ తిందాం పదండి అంటే జ్ఞాను అంటాడు లేదు నేను నా సెలబ్రేషన్ ని మా నాన్నమ్మకి నా మెడల్ అయితే ఇప్పుడు చూపించి అలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నా అని అంటాడు. అందుకే నేను రాలేను సారీ అని చెప్తాడు వాళ్ళందరికీ. అక్కడ జీహో నేను రావాలా అనేసి అని అడుగుతాడు, జ్ఞానేమో వద్దు నేను వెళ్తా అనేసి అని అంటాడు. ఇంకా వాళ్ళందరూ పార్టీ చేసుకోవడానికని వెళ్తారు. ఇంకా జ్ఞాను పార్క్ సింగ్ తో చెప్తాను నువ్వు రాకు నేను ఒక్కడనే వెళ్తా అనేసి అని అంటాడు. పార్క్ సింగ్ ఏమో నేను కూడా వస్తా అనేసి అని అంటది. ఇంకా పార్క్ సింగ్ జ్ఞాన్ అడుగుతుంది నీ బాడీలో ఏమైనా చేంజెస్ వచ్చినాయా అని చెప్పేసి అని. జ్ఞాన్ ఏం రాలేదు అంత నార్మల్ గానే ఉన్నా అనేసి అని అంటాడు. మరి నీకు అనేసి అని పార్క్ సింగ్ అంటే నేను ఇంతవరకు ఎప్పుడు ఇంత బెటర్ గా ఎప్పుడు ఫీల్ కాలే అని చెప్పేసి అని అంటది ఆ గోల్డ్ మెడల్ చూపించి.
ఇంక ఇక్కడ వీళ్ళ మదర్ ఏమో అని అంటది, యూనిఫై స్పెల్ అయితే వాడినవు ఎవరితోటో ఒకటి కావడానికి, కానీ రిటర్న్ నీకైతే కర్స్ వచ్చింది ఈ రోజు అని ఏమో అని అంటది. దానికి అర్థం ఏమనుకుంటున్నావు అనేసి అని వాళ్ళ మదర్ ఏమో అని అంటది. ఇంకా మదర్ చెప్తది, నీతో వాళ్ళు యూనిఫై అవ్వడం వల్ల వాళ్ళకి కర్స్, అందుకే వాళ్ళకు రిటర్న్ కర్స్ వేసిరు అని అంటది. వాళ్ళు నాతో కలవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు, అందుకే రిటర్న్ నాకు కర్స్ వేసిరు అని చెప్తది ఏమో. మేబీ మన ఇద్దరం ఒకటే రూమ్స్ నుంచి వచ్చినాం కదా అందుకే అనుకుంటా అనేసి అని అంటది. ఇంకా పార్క్ సెంగ్ ఇంటికి రాగానే ఆ సామాన్ చూసి పార్క్ సెంగ్ డ్రెస్ చూసేవారు కింద బ్లాక్ గా వస్తా ఉంటది. నీకెవరు అది కట్స్ వేసి అని గట్టి గట్టిగా అరుస్తా ఉంటాడు. అది విని మదర్ అంటది, నువ్వు యూనిఫై స్పెల్ వాడింది పార్క్ చొంగ మీదనా అని అనగానే ఏమో అంటది, ఆమె ఏమన్నా నీ కన్న కూతురు అనుకుంటున్నావా, ఎందుకు అంతగానో ఫీల్ అవుతున్నావు అనేసి అని అంటది. అప్పుడు మదర్ అంటది, నీకు కోపం ఉంటే నువ్వు నా మీద చూపియాలి, తన మీద ఎలా చూపిస్తావు అనేసి అని అంటది. అప్పుడు ఏమో అంటది, నేను వాళ్ళ నైబర్హుడ్ మీద, వాళ్ళ డాగ్ మీద, వాళ్ళకి నచ్చిన వాళ్ళ మీద, వాళ్ళని ఎవరెవరైతే గ్రీట్ చేస్తారో వాళ్ళందరి మీద హేట్ అయితే చూపిస్తాను, నువ్వు కూడా అలానే కదా అనేసి అని అంటది. ఆయన నాకు నువ్వు కంప్లీట్ గా హేట్, అసలు నువ్వు నాకు కొంచెం కూడా నచ్చవని చెప్తుంది వాళ్ళ మదర్ తోటి. అప్పుడు మదర్ అంటది, నువ్వు ఎన్ని రోజులు ఇంక ఇలా పిచ్చిగా బ్రతుకుతా ఉంటావు అనేసి అని అంటది ఏమో అని. అప్పుడు ఏమో అంటది, నేను ఎప్పటికీ ఇలానే ఉంటాయి ఇంకా నా లైఫ్ టైం అనేసి అని అంటది. ఇంక ఇక్కడ జ్ఞాను అయితే వాళ్ళ నానమ్మ సెనారియం దగ్గరకు వచ్చి అతను గోల్డ్ మెడల్ గెలుచుకున్నా అని చెప్పి చూపిస్తాడు. ఈ రోజు నాకు టార్గెట్ చూడడానికి కూడా చాలా కష్టమైందని చెప్తా ఉంటాడు. ఇంతలోపు ఇక్కడికి పార్క్ సంఘ వల్ల పెద్ద ఆంటీ అయితే వచ్చేస్తుంది. ఇంకా జ్ఞాను అయితే ఆమెని విష్ అయితే చేస్తాడు హలో అని చెప్పి. ఇంకా ఆమెకు చెప్తాడు నాకు హెడ్ నొస్తుందని. ఇంక ఇక్కడ పార్క్ సంఘ ఎమోతో చెప్తుంది, ఈమె వల్ల నాకు హాఫ్ హెడ్ అనేది చాలా పెయిన్ అవుతుందని చెప్తుంది. ఇంకా పార్క్ సంఘ్ ఎమో అని ఇలా చూసే వరకు సడన్ గా ఆమె వెనకాల ఏదో ఒక బాక్స్ లాంటిది క్యారీ చేస్తున్నట్టు కనపడతా ఉంటది. అప్పుడు ఏమో అంటది, అసలు నువ్వు నాతో పెట్టుకోకుండా నన్ను విడిచిపెట్టాల్సింది నువ్వు అనేసి అని అంటది. అప్పుడు పార్క్ చొంగ అంటే మన నువ్వు జ్ఞానం విడిచిపెట్టాల్సింది కదా అని అంటది ఏమో అని. ఏమో అంటది, అసలు నాకు నీతోటి గేమ్ ఆడాలన్నా విసుకొస్తుంది అని అంటది. అప్పుడు పార్క్ చొంగ అంటే అసలు నువ్వు నన్ను ఎలా బెదిరిద్దాం అనుకుంటున్నావు అనేసి అని అంటది. అప్పుడు ఏమో అంటది, అసలు నీ ఫ్యామిలీ కూడా నిన్ను విడిచిపెట్టేసింది కదా అని. వాళ్ళ మదర్ అంటది, ఏం మాట్లాడుతున్నావు అనేసి అని. వాళ్ళ ఆంటీ కూడా అలా అనద్దు అనేసి అని అంటా ఉంటది. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నా బదులు నిన్ను తీసుకొని వచ్చింది మా మమ్మీ ఇక్కడికి అని చెప్తది. వాళ్ళ మదర్ ఏమో నోరు మూసేసి అని చెప్పేసి అని అంటది ఏమో అని. మదర్ అంటది, అసలు పార్క్ సింగ్ నీలాగా కొంచెం కూడా కాదు, తనని నేను చాలా డిఫరెంట్ గా రేజ్ చేసినాను, అలానే నేను కూడా ఇప్పుడు నిన్నైతే మొత్తం మార్చేస్తా అని చెప్తది వాళ్ళ మదర్. నేను మాత్రం నిన్న ఇప్పుడు ఇంట్లో నుంచి అయితే అస్సలు పోనీయా అనేసి అని అంటది వాళ్ళ మదర్. ఏమో కోపం వచ్చి వాళ్ళ మమ్మీని అలా కోపంగా చూస్తా ఉంటది. ఇంక ఇక్కడ జ్ఞాను ఈమెకు చెప్తాడనమాట, తన డ్రెస్ అనేది ఇలా బ్లాక్ అయిందని చెప్పి. అప్పుడు ఆమె అది విని అంటది, ఆమె ఇప్పుడు డివైన్ పనిష్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది, అదొక కర్స్ అనేసి అని చెప్తది. జ్ఞానం అంటే ఇప్పుడు ఆమెకి ఏం కాకుండా వేరే ఏమైనా ఉందా టెక్నిక్ అనేసి అని అడుగుతాడు. లేదు అంటే పనిష్మెంట్ నేను తీసుకోవచ్చా అని అంటే ఆమె అంటది, నువ్వేం షామాన్ కాదు కదా తీసుకోవడానికి అనేసి అని అంటది. ఆయన నీకు ఇప్పుడు గోస్ట్ కనిపిస్తున్నాయని నన్ను పిలిచినవా, లేదు అంటే పార్క్ సింగ్ కి హెల్ప్ చేయడానికి పిలిచినవా అనేసి అని అంటది. అప్పుడు జ్ఞానం అంటాడు, ఫస్ట్ అయితే పార్క్ సింగ్ గురించి, తర్వాత నా గురించి రెండింటికి పిలిచిన అనేసి అని అంటాడు. అయినా నాకంత అర్జెంట్ కూడా ఏం కాదు ఇప్పుడు అనేసి అని అంటాడు. అది విని ఆమె అయితే నవ్వి, సరే అయితే నన్ను ఆలోచించుకొని ఇవ్వు అని అంటది. నీకు పార్క్ సింగ్ హ్యూమన్ ఎంబ్లాక్ లాగా ఏదో ఒకటి ఇచ్చి ఉంటది, అది నాకు ఇవ్వు అని చెప్తది. అది తీసుకొని ఆమె అయితే ట్రై చేస్తుంది. ఇప్పుడు పార్క్ సింగ్ ఇక్కడ వాళ్ళ ఆంటీతో మాట్లాడుతూ ఏమో అన్న మాటలన్నీ నిజమేనా అని అడుగుతుంది. తనకి రీప్లేస్మెంట్ గా నన్ను ఇంట్లో పెంచుకురు అనేసి అని అంటది. అలా ఎప్పుడు ఒకరినొకరు రీప్లేస్ చేయలేరు అని అంటది వాళ్ళ ఆంటీ. అప్పుడు పార్క్ సింగ్ అంటది, నేను ఆమెని కలిసినప్పటి నుంచి నాకు అమ్మ చాలా స్ట్రేంజ్ గా అనిపించింది అని చెప్తది. మేమిద్దరం ఫ్లవర్ లాంటి డాన్స్ చేసినాం కదా, మేమిద్దరం ఒకటే సింక్ లో ఏదో మేము రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసినట్టు వచ్చింది అని అంటే. అప్పుడు వాళ్ళ ఆంటీ అంటది, మీ ఇద్దరికి నేర్పించిన మాస్టర్ అయితే ఒక్కలే కదా, అందుకే అలా అనిపించింది అని చెప్తది. అంటే ఇప్పుడు నేను కూడా ఆమెలాగా ఈవిల్ అయితే అని పార్క్ సింగ్ అంటది. ఇప్పుడు వాళ్ళ ఆంటీ చెప్తది, అసలు ఆమె ఇంతకు ముందు అలా లేకుండే చాలా స్వీట్ గా ఉండేది, కానీ ఆమె నమ్మి అందరితో కలుస్తుండే, కానీ అందరు మాత్రం ఆమెకి అగేన్స్ట్ గా తయారైతుండే లాస్ట్ వరకు. అలా ఆమె హార్ట్ అయితే బ్రేక్ అయింది. అలా మీ మదర్ కి ఆమె మీద అయితే ప్రెసెంట్ సాఫ్ట్ కార్నర్ ఉంది కొంచెం అని చెప్తది. అయినా దాని గురించి ఏం నువ్వు ఇప్పుడు వరి కాకు అని చెప్తది వాళ్ళ ఆంటీ. ఆమె కూడా తొందరలో సెట్ అవుతుంది, దాని గురించి పట్టించుకోకని చెప్తది వాళ్ళ ఆంటీ. ఇంక ఇక్కడ జ్ఞానుకైతే ఈ మదర్ చెప్తుంది, నేనైతే ఆ కర్డ్స్ ని బ్రేక్ చేయలేకపోతున్నా, ఇంకా మనం దీన్ని ఇక్కడ వదిలేసేయాలని చెప్తుంది జ్ఞానుకి. ఇంకేమే జ్ఞానుకి చెప్తుంది, ఇప్పుడు నువ్వు ఇప్పటి నుంచి గోస్ట్ కి చాలా దూరంగా ఉండాలి, ఈవిల్ గోస్ట్ అయితే అవాయిడ్ చేయాలి నువ్వు. ఈవెన్ బై ఛాన్స్ నువ్వు ఏదైనా గోస్ట్ తోటి ఇన్వాల్వ్ అయినా దాన్ని చూసైతే నువ్వు ఎప్పుడు బ్లడ్ అయితే షెడ్ చేయొద్దు అని చెప్తాది. అలా బ్లడ్ వస్తే ఆ గోస్ట్ అనేది నిన్ను తీసేసుకుంటది, ఇంకా మళ్ళీ వెనకకు వెళ్ళడం అయితే ఉండదు అని చెప్తది. అంటే నేను చనిపోతానా అని జ్ఞాను అంటే, అంతకన్నా ఇంకా వర్స్ట్ ఉంటది అని చెప్పేసి అని అంటది. నువ్వు అలా అని చచ్చిపోవాలా అని చెప్పి బ్రతకవు, అది నువ్వు ఫేస్ చేస్తావు అని చెప్తది. నువ్వు ఇప్పుడు ఒక గ్లాస్ లాగా ఎంత జాగ్రత్త ఉండాలితో అంత జాగ్రత్త ఉండని చెప్తావు. నీ ఐస్ అండ్ ఇయర్స్ గోస్ట్ కి అయితే క్లోజ్ చేసి ఉంచాలని చెప్తావు. అలా నువ్వు చేయగలుగుతావా అని జ్ఞాను అంటే ట్రై చేస్తా అనేసి అని అంటాడు. పార్క్ సింగ్ తన రూమ్ లోకి వెళ్దామని వస్తుంటది. అక్కడ చూసేవారికి ఏమో అంటది, తను మళ్ళీ ఏదో బాక్స్ క్యారీ చేస్తున్నట్టు కనపడుతుంది. పార్క్ సింగ్ అంటది, నాకు థింగ్స్ కూడా కనపడుతున్నాయి, అసలు నువ్వేం చేసినావు నాకు అనేసి అని అంటది. అప్పుడు ఏమో అంటది, నా ఎనర్జీ నీకు
యూనిఫై చేసిన అని చెప్తుంది. అప్పుడు ఏమో అంటది, నేను నీకేమైనా డిమోన్ లా కనపడుతున్నా అనేసి అని అంటే, లేదు నీ వెనకాల ఏదో ఇంత పెద్ద బాక్స్ నువ్వు క్యారీ చేస్తున్నట్టు కనపడుతుంది అనేసి అని అంటది. అది విని ఏమో అంటది, నేను నీకు డిమోన్ లా కనపడట్లేనా, షేమ్ అనుకుంటే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. జ్ఞాను అయితే ఇక్కడ ఇంటికైతే వస్తుంటాడు. వస్తుంటే బయట ఏది చూసినా కూడా భయపడతా ఉంటాడు అనమాట. సడన్ గా ఈమె ఎదురైతుంది. ఏమంటది, నా బేబీని చూసినావా అని చెప్పి చూపిస్తుంది. మళ్ళీ వచ్చి ఇక్కడ ఒక దగ్గర కూర్చున్న వారు ఒక అతను మ్యూజిక్ ప్లే చేస్తూ కిందకి చూస్తూ ఉంటాడు. అతను చూసి జ్ఞాను మళ్ళీ భయపడతాడు. అతను అంటాడు, లాస్ట్ టైం నువ్వు నా బాల్ కిక్ చేసినావు కదా అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి వీళ్ళ క్లాస్మేట్ మోబియామ్ వెళ్తా ఉంటాడు. అతని వెనకాలని ఇంకొక గోస్ట్ వెళ్తా ఉంటది. అది జ్ఞాను కనపడి వెళ్దాం అన్నట్టు వెనకాల వెళ్తాడు. కానీ ఆంటీ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఇప్పుడు ఇతను గోస్ట్ వెనకాల వెళ్ళొద్దు అని చెప్పేసి ఇంకా ఇంటికైతే వచ్చేస్తాడు. రాగానే షామాన్ వచ్చి ఇప్పుడే వచ్చినావా అని అడుగుతాడు జ్ఞానుని. అవును అని జ్ఞాను అనగానే అప్పుడు షామాన్ చెప్తాడు, ఈ రోజు అమ్మాయి కొంచెం సేపట్లో చాలా పెయిన్ లో ఉంటది, తనని జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. అది విని జ్ఞాను అంటాడు, ఆమె చాలా పెయిన్ లో ఉంటదా అని. అప్పుడు షామాన్ అంటాడు, అది హెల్ లాగా హర్ట్ అవుతుంది అని. అప్పుడు షామాన్ అంటాడు, ఆయన నీ ప్రెటీ ఫేస్ తోటి ఆమెనైతే నువ్వు క్యూర్ చేయొచ్చు అని చెప్తాడు. నేను ఎలానా క్యూర్ చేస్తాను జ్ఞాను అంటే, ఎలా చేస్తావు అని అతను అడుగుతాడు. అప్పుడు జ్ఞాను చెప్తాడు, నా ఈ ప్రెటీ ఫేస్ ఉంది కదా దీన్ని చూపించే క్యూర్ చేస్తా అని చెప్పేసి అని అంటాడు. సరే అని చెప్పేసి ఇంకా షామాన్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. జ్ఞాను అయితే ఇంకా లోపలికి వెళ్తాడు. వెళ్ళగానే పార్క్ సింగ్ అంటది, నానమ్మని కలిసినావా ఇలా ఉన్నావా అనేసి అని. ఆమె ఓకే అని చెప్తాడు జ్ఞాను. ఇంకా జ్ఞాను అంటాడు పార్క్ సింగ్ తోటి, మనం ఇన్ని డేస్ చేతులు కలుపుకొని తిరిగే వాళ్ళం కదా, ఇప్పుడేమో దూరంగా ఉన్నాం అనేసి అని అంటాడు. పార్క్ సింగ్ ఏమో చాలా హెడేక్ వస్తుంటది. ఇంకా జ్ఞాను అంటాడు, అసలు నీ రూమ్ అయితే చాలా బాగుందని, ఇంకా నువ్వు ఇక్కడేమో రాసినట్టున్నావు అని చెప్పి బుక్ ఓపెన్ చేసి చూస్తాడు. అంతలోపు ఇక్కడ జ్ఞానుని కాపాడిన కార్డ్ కనపడుతుంది. ఏంటిది అని పార్క్ సింగ్ అడుగుతాడు. పార్క్ సింగ్ ఏమో నేను చదవదని చెప్పినా కదా ఇటు ఇచ్చేసి అని చెప్పేసి అని జ్ఞాను దగ్గర నుంచి తీసేసుకుంటది. అది తీసుకోమని జ్ఞాను అంటాడు, ఐఎమ్ సో సారీ అని చెప్తాడు పార్క్ సింగ్ కి. ఇంకిద్దరు పడుకున్నాక జ్ఞాను అంటాడు, నేను ఇందాక చేసిన దాని మీద నీకు కోపం వచ్చి ఉంటది కదా అనేసి అని అంటాడు. అప్పుడు పార్క్ సింగ్ అంటే, నేనే నీకు సారీ చెప్పాలి అంటే నీకు అవన్నీ తెలియదు అనుకున్నా అనేసి అని అంటది. హ్యూమన్స్ ఎప్పుడు హ్యూమన్ వరల్డ్ లోనే బతకాలి, వాళ్ళు గోస్ట్ తో ఇన్వాల్వ్ కావద్దు అనేసి అని అంటది. నువ్వు ఇంకా షామాన్స్ కి ఇప్పటి నుంచి అయినా ఫ్రీగా బ్రతకాలనుకుంటున్నా అనేసి అని అంటది జ్ఞానుని. ఇంకా అందరిలాగా ఆర్డినరీగా నువ్వు కూడా ఉండాలనుకుంటున్నా అని చెప్తది. అవునా అనేసి అని జ్ఞాను అంటాడు. పార్క్ సింగ్ అంతలో పడుకుంటది. సడన్ గా స్లిప్ అయి అట్లనే కింద పడిపోతుంది ఇక్కడ జ్ఞాను దగ్గర. జ్ఞాను అనుకుంటాడు, అసలు ఈమె స్లీపింగ్ హ్యాబిట్స్ చాలా వియర్డ్ గా ఉన్నాయి అనేసి అని అనుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే వాళ్ళ మదర్ లోపలికి వెళ్ళి చూసేవారికి పార్క్ సింగ్ జ్ఞాను ఒక దగ్గర పడుకున్నది చూసి వాళ్ళ మమ్మీ చాలా గట్టిగా అరుస్తుంది. ఇంకా వాళ్ళ మదర్ వెళ్ళి జ్ఞానుని గట్టి గట్టిగా తంతా ఉంటది. నేను నీకు ముందే చెప్పినా కదా, నువ్వు జస్ట్ ఆమె హ్యాండ్ పట్టుకోవాలి అంతే అని. అంతలోపు బాంగ్స్ బయటికి వచ్చి, నేను కాదు పడుకున్నది, ఎప్పుడు చూసినా నన్నే కొడుతున్నావు అనేసి అని అంటాడు బాంగ్స్. ఇంకా బాంగ్స్ వెళ్ళి జ్ఞానుకి చేజాపి నా చేయి పట్టుకో అని అనగానే జ్ఞాను అంటాడు, మీరు అనుకున్నట్టు కాదు ఇది అనేసి అని అంటాడు. ఇంకా జ్ఞాను అయితే చిన్నగా స్కూల్ కి కుంటుకుంటా వెళ్తుంటాడు. అంతలో పక్కడికి జీహో వచ్చి, ఏంటి రోజు ఇంత లేట్ గా వచ్చిరు స్కూల్ కి అనేసి అని అంటాడు. ఏమైనా దెబ్బ తాకిందా అనేసి అని అంటాడు జ్ఞానుని. ఏం లేదని ఇంకా క్లాస్ లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ సార్ వచ్చి, మీ హోప్స్ అండ్ డ్రీమ్స్ గురించి రాయండి అని చెప్తాడు అనమాట పేపర్ లో. ఎవరు డ్రీమ్స్ లేవని కూడా రాయొద్దు అని చెప్తాడు. అందులో ఇంకా వేరే వాళ్ళకి కాపీ చేయొద్దని చెప్తాడు. ఇంకా అందరివి తీసుకొని అయితే వెళ్ళి జ్ఞాను అయితే సార్ కి ఇచ్చేసి వస్తాడు. వాళ్ళ సార్ అయితే పార్క్ సింగ్ అని జ్ఞానుని ఇద్దరిని రమ్మని అంటాడు. మీ ఇద్దరు ఇక్కడ ఏం రాసిరో ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి అని అంటాడు. ఇంకా ఇద్దరైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ సార్ అంటారు, అసలు మీ ఇద్దరు ఇక్కడ ఏమేమి రాసిరో అవి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్తాడు. ఫస్ట్ అయితే పార్క్ సింగ్ చెప్తాది అనమాట, తనైతే నా డ్రీమ్ అయితే కాలేజ్ కి వెళ్ళడం, నాకేం చదవాలో తెలీదు కానీ నేను మాత్రం 4 years కాలేజ్ కి అయితే వెళ్ళాలనుకుంటున్నా అని రాస్తుంది. ఇంకా నా హై స్కూల్ గ్రాడ్యుయేషన్ సెరమనీకి అయితే అటెండ్ కావాలి అని చెప్తుంది. ఇంకా కాలేజ్ ఎంట్రన్స్ సెరమనీ కూడా అటెండ్ చేయాలనుకుంటున్నా అనేసి అని అంటది. ఇంకా ఫ్లవర్ బొకెట్స్ తో ఫొటోస్ అయితే దిగాలనుకుంటానా అనగానే వాళ్ళు సార్ అంటాడు, ఏదో ఒకటి నీకు యూజ్ అయ్యేలాగా ఉండాలి నీ డ్రీమ్ అనేసి అని అంటాడు. ఇంకా జ్ఞానం చెప్పమంటాడు. జ్ఞానం ఏమో అందరిని చూసి ఏం చెప్పలేక నేనైతే నాది మార్చుకుంటా అనేసి అని అంటాడు. అని ఇంకా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. వాళ్ళ సార్ అంటాడు, చాలా మంచిది అదే పని చేయి అనేసి అని అంటాడు. ఇంకా వెళ్ళి కూర్చున్నాక పార్క్ సింగ్ అడుగుతుంది, అసలు నువ్వు ఏం రాసినావు నీ దాంట్లో అనేసి అని చెప్పి తీసుకొని చూస్తుంది. జ్ఞానేమో వద్దు అనేసి అని అంటాడు. అయినా సరే గుంజుకొని చూస్తుంది. దాంట్లో అతను నేను అడల్ట్ కావాలని చెప్పి రాస్తాడనమాట. జ్ఞానం ఇంకా వెంటనే మళ్ళీ ఆ పేపర్ తీసుకొని నేను ఇది కాదు వేరేది రాస్తా అని చెప్పేసి అని రబ్ చేస్తాడు. ఇంకా పార్క్ సింగ్ ఇక్కడ జీహోతో అసలు అతని ఏజ్ ఎంత అయి ఉండొచ్చు, అతను ఎందుకు అలా రాసిండు అనేసి అని అంటారు. ఇంకా క్లాస్ లోకి మూవీయర్ రాగానే అతని వెనకాల సూసైడ్ గోస్ట్ వస్తుంది. పార్క్ సింగ్ అది చూసి షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే జ్ఞానం తీసుకొని ఆ గోస్ట్ ని ఎలానే వెళ్ళగొట్టాలని చెప్పేసి అని తిరుగుతా ఉంటది. ఇప్పుడు జ్ఞానుతో అంటది, నీ చెయ్యి ఒక 10 minutes విడిచిపెట్టాను అని చెప్పి. జ్ఞాను అంటాడు, వద్దు అనేసి అని అంటాడు. పార్క్ సింగ్ ఎందుకు వద్దు అని అడుగుతుంది. అప్పుడు జ్ఞాను అంటాడు, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన కదా అందుకే అని చెప్తాడు. అది విని పార్క్ సింగ్ చిన్నగా బ్లష్ అవుతా ఉంటది. అది చూసి జ్ఞాను ఏంటి నువ్వు బ్లష్ అవుతున్నావు అని పార్క్ సింగ్ అంటది, అన్ని మాటలు విన్నాక ఇంకెవరైనా అమ్మాయి బ్లష్ కాకుండా ఉంటుందా అనేసి అని అంటది. ఇంకా జ్ఞానుకి చూసేవారికి పార్క్ సింగ్ చూడగానే నీకు ఫీవర్ వచ్చినట్టుంది అని అంటాడు. ఇంక ఇక్కడ ఏమో కూడా పార్క్ సింగ్ అన్న మాటలు ఆలోచిస్తా ఉంటది. నా వెనకాల వుడెన్ బాక్స్, ఏంటి వుడెన్ బాక్స్ ఎలాంటిది, అది వైట్ క్లాత్ తో కట్టి ఉందా ఇలా అని ఆలోచించే వరకు ఆమె గుర్తొస్తుంది. ఇంక ఇక్కడ మదర్ కూడా దీపాలు వెలిగిస్తా ఉంటది. 2 దీపాలు వెలిగిస్తుంటే అందులో ఒక దీపం వెలుగుతుంది, ఇంకో దీపం వెలగదు.
ఎంత వెలిగించినా కూడా ఒకటే వెలుగుతుంది, ఇంకోటి ఆరిపోతా ఉంటుంది తొందరగా. అప్పుడు మదర్ అంటది, అంటే ఇప్పుడు నేను ఒక్కళ్ళనే కాపాడగలనా అనేసి అని అంటది. అంతలోపు అక్కడికి యమో వచ్చేస్తుంది. ఇన్ని రోజులు నువ్వు నాకు ఎందుకు చెప్పలే అని చెప్పి అరుస్తా ఉంటది వాళ్ళ మమ్మీ మీద. చెప్పు ఎందుకు చెప్పట్లేవు అని చెప్పేసి అని వాళ్ళ మమ్మీ కాలర్ పట్టేసుకుంటది. ఇన్ని రోజులు నా దగ్గర అసలు ఎందుకు దాచిపెట్టినావు అని అడుగుతుంది. అని అలా గట్టిగా అరుస్తూ అక్కడ దేవుడి దగ్గర పెట్టిన ఫ్రూట్స్ అన్ని కింద పడేసి ఇల్లంతా ఆగమాగం చేస్తూ బాగా ఏడ్చేస్తుంది. నువ్వు అసలు చెప్పకుండా ఎలా ఉన్నావు అని చెప్పేసి అని, అదంతా సీక్రెట్ గా నువ్వు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అని ఇల్లంతా ఆగం చేస్తుంటది. చాలా ఏడుస్తూ ఉంటది అనమాట. నా బేబీ నా వెనకాలనే కాఫిన్ లో ఉంది, అయినా కానీ నన్ను టచ్ చేయలేదు, నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పి ఏడుస్తా ఉంటే అంతలోపు షామాన్ ఆంటీ వచ్చి తనని ఆపుతా ఉంటారు. ఇంకిక్కడ పార్ట్సంగా కూడా ఫీవర్ చాలా ఎక్కువైపోతుంటుంది. జ్ఞాను అంటాడు, మనం ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి. ఇప్పుడు పార్ట్సింగ్ అంటారు, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోతే నీకు ప్రాక్టీస్ ఎలా మళ్ళీ నీకు టచ్ పోతుంది అని అంటది. జ్ఞాను అంటాడు, నువ్వు ఇంత సిక్కున్నప్పుడు ఇప్పుడు నాకు ప్రాక్టీస్ ఏమంత ఇంపార్టెంట్ కాదు, ఇంటికి వెళ్తామని అంటాడు. పార్ట్సింగ్ అమ్మ వద్దు నేను ఆగు ఫ్రెష్ అప్ అయి వస్తా అని చెప్పేసి అని సడన్ గా లేచి ఇట్లా వెళ్ళిపోతుంది. అప్పుడు జ్ఞాను చేయి అనేది విడిచిపెట్టేస్తుంది. ఇంకా జ్ఞాను లోపలికైతే బాంగ్స్ వచ్చేస్తాడు. ఇప్పుడు బాంగ్స్ ఇంకా మిర్రర్ లో చూసుకుంటే జ్ఞాను అంటాడు, నేను నిన్న రాలే అని చెప్పేసి ఏం చేసినామని, ఆమె ఎందుకు అంత సిక్ అయిందని అడుగుతాడు. అప్పుడు జ్ఞాను చెప్తాడు, ఆమె డివైన్ పనిష్మెంట్ లో ఉంది అని చెప్తాడు. అన్న నువ్వేం వరి అవ్వకు, నేను చూసుకుంటామని అని అంటాడు జ్ఞాను. ఇప్పుడు నీ బాడీలో నిన్న నువ్వెలా వస్తావు అని అంటాడు. అంతలోపు పార్ట్సింగ్ వచ్చి అనుకోకుండా కలదిరిగి పడిపోయే వరకు బాంగ్స్ పట్టుకోగానే జ్ఞాను వచ్చేస్తాడు. ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అని పార్ట్సింగ్ ని ఇంటికైతే తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు మదర్ అంటది, చూసినావా నీ లవ్డ్ వన్స్ సఫర్ అయితే ఎలా ఉంటుందో, మనకన్నా ఎక్కువ మనం ఇష్టపడే వాళ్ళు సఫర్ అయితే మనం కొంచెం కూడా తట్టుకోలేము అని చెప్తుంది వాళ్ళ మదర్. అందుకే హెవెన్స్ డిసైడ్ చేసిరు నిన్ను పనిష్ చేసే బదులు నీ చైల్డ్ ని పనిష్ చేయాలని చెప్తుంది మదర్. అలా ఇంకా నువ్వు సఫర్ అవుతావు కాబట్టి అని చెప్తుంది. అది విని ఏమో అంటది, నేనైతే నిన్ను లైఫ్ టైం కర్స్ చేస్తూనే ఉంటా అని చెప్తుంది. ఏమో చెయ్యికి దెబ్బ తాకుతుంది. సో వాళ్ళ మదర్ అది కట్టుకడుతూ, నువ్వు నన్ను కర్స్ చేస్తా అన్నావు కదా, ఇది నాదే, నేను 10 years నుంచి వాడుతున్నా, దీని మీద కర్స్ చేయి, అలా చేయడం వల్ల నాకైతే కర్స్ చాలా బాగా తగులుతుంది అని ఎమోకి చెప్తుంది. ఇంకిక్కడ క్లాస్ లో మూవీయం అయితే చాలా ఏడుస్తా ఉంటాడు. ఇంకిక్కడ క్లాస్ లో అందరికైతే చాక్లెట్ మౌల్స్ ప్రిపేర్ చేస్తా ఉంటారు. పార్ట్సింగ్ అస్సలు ఓపిక ఉండదు. చిన్నగా జ్ఞాను చేస్తా ఉంటాడు. ఇంకా జ్ఞాను అంటాడు, నువ్వు రెస్ట్ తీసుకో, నేనైతే కంప్లీట్ చేస్తా దీన్ని అని చెప్తాడు. ఇంకిక్కడ డూయాన్ చేసే మౌల్డ్ ని జునూన్ చూస్తా ఉంటాడు. చూసి నువ్వేంటి అంత పెద్ద మౌల్డ్ ప్రిపేర్ చేస్తున్నావు, మనకిచ్చిన చిన్న బాక్స్ దీంట్లోకి అది ఫిట్ కాదని చెప్పేసి అని ఆమెకు పిలిచి చూపిస్తాడు. నేను చేసే ఆర్ట్ వర్క్ అందులో సరిపోదు, నేను అందులో పెట్టడానికి చేయట్లే అని అంటది. అది విని ఇంకా అతనైతే ఏడ్చేస్తా ఉంటాడు. అందరు కలిసి ఇంకా అతన్నే చూస్తా ఉంటారు. ఇంకా అతను అంటాడు, బోకి చెప్పినప్పుడు అసలు నేను వినాల్సింది తను చెప్పినట్టు ఒక్కటి కూడా నేను చేయలే అని చెప్పి ఏడుస్తా ఉంటాడు. అప్పుడు ఈమె చెప్తుంది, నువ్వు తన మీద ఏడవద్దని నేను చెప్పినా కదా అని అంటది. ఆమె బోకి కన్నా ముందు పుట్టింది అని అనగానే దాని గురించి ఎవరు పట్టించుకుంటారని జునూన్ అరుస్తాడు. నాకు డూయాన్ అంటే చాలా ఇష్టం అని చెప్పి చెప్తాడు. అని చెప్పి మళ్ళీ ఏడుస్తా ఉంటాడు. అప్పుడు ఏమంటది, నీకు పిచ్చి పట్టినట్టుంది అని. అప్పుడు జునూన్ అంటాడు, అవును నాకు పిచ్చే పట్టింది అని అంటాడు. ఎందుకంటే నాకు డూయాన్ అంటే అంత ఇష్టం అని చెప్తాడు. డూయాన్ ఏమో చిన్నగా చూసి నవ్వుతా ఉంటది ఇతను అనే మాటలు విని. మోబియం ఫోన్ ఇక్కడ వైబ్రేట్ అవుతా ఉంటది. అది చూసి వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఎందుకు నీ ఫోన్ అలా కంటిన్యూస్ గా వైబ్రేట్ అవుతుంది, అది అట్లీస్ట్ నువ్వు ఆన్సర్ అన్న చేయి లేకుంటే ఆఫ్ అన్న చేయని అనగానే అతను ఫోన్ తీసుకొని పక్కకు వస్తాడు. అతనికి వాళ్ళ ఫ్రెండ్స్ డబ్బుల కోసం అని చెప్పి మెసేజ్ చేస్తా ఉంటారు. అది చూసి ఇతను చాలా భయపడతా ఉంటాడు అనమాట ఆ మెసేజెస్ కి. ఇంక ఇక్కడ కనిపించి ఒక నైఫ్ అయితే తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా అట్లా ఆ నైఫ్ తీసుకొని అయితే ఇతనైతే వాష్రూమ్ లోకి వెళ్తాడు. ఇతను వెనకాలనే పార్ట్సింగ్ జ్ఞాను ఇద్దరు కలిసి వెళ్తా ఉంటారు. జ్ఞాన్ ఏమో నేను ఇప్పుడు గోస్ట్ తో ఇన్వాల్వ్ కావద్దు, నేను వెళ్ళొద్దు, పార్ట్సింగ్ కి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తా ఉంటాడు. అంతలోపు గోస్ట్ మోబియం ఇద్దరు వాష్రూమ్ లోకి వెళ్ళిపోతారు. జ్ఞాన్ ఏమో మెన్స్ వాష్రూమ్ నువ్వు వెళ్ళొద్దు అనేసి అని పార్ట్సింగ్ ను ఆపుతాడు. మనం వెళ్ళి టీచర్ కి చెప్దాం అనేసి అని అంటాడు. ఇంక ఇక్కడ మోబియం ఏమో నైఫ్ పట్టుకొని కూర్చొని ఉంటాడు. పార్ట్సింగ్ ఏమో బయట నుంచి పిలుస్తా ఉంటాడు, తొందరగా బయటికి రా అని చెప్పి జ్ఞాన్ ఏమో వద్దని తీసుకెళ్తా ఉంటాడు పార్ట్సింగ్ ని. పార్ట్సింగ్ ఏమో ఆగు నేను మోబియంతో మాట్లాడని అనేసి అని అంటది. ఇంకా జ్ఞాన్ డోర్ పగల కట్టుకొని లోపలికైతే వెళ్తాడు. అతనేమో నైఫ్ పట్టుకొని రెడీగా ఉంటాడు చేయి కట్ చేసుకోవడానికి అని చెప్పి. అతన్ని ఆపబోయి అనుకోకుండా జ్ఞాను చేయి కట్ అవుతుంది అనమాట. జ్ఞాను చేయి కట్ అయ్యి జ్ఞాను బ్లడ్ అనేది అక్కడ కింద పడుతుంది. ఇంకా జ్ఞానుకి ఆ మదర్ చెప్పిన మాటలన్నీ ఇప్పుడు గుర్తొస్తా ఉంటాయి అనమాట. అలా బ్లడ్ కనుక వచ్చినట్టయితే నువ్వు గోస్ట్ స్మెల్ చేయగలుగుతావు, గోస్ట్ ని ఫీల్ అవ్వగలుగుతావు, నువ్వు అలా అని చెప్పి ఇప్పుడు బ్రతకలేవు, అలా అని చెప్పి చావలేవు అని చెప్తుంది ఆమె. జ్ఞాన్ అయితే ఇంకా కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇంకా తీసుకొచ్చి అయితే ఇక్కడ బెడ్ లో పడుకోబెడుతుంది పార్ట్సింగ్. ఇంకా జ్ఞాను లేచిన తర్వాత చూసేవాడికి పార్ట్సింగ్ కూడా చాలా ఫీవర్ వచ్చి ఉంటది. అయ్యో నువ్వు నైట్ అంతా ఇక్కడే ఉన్నావా అనేసి అని జ్ఞాను అంటాడు. పార్ట్సింగ్ అంటది, అవును అని. నువ్వు ఇంత సిక్కున్నావు, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు, నువ్వు ఇంటికి వెళ్లాల్సింది కదా అని చెప్పేసి అని జ్ఞాను అంటాడు. ఇంకా పార్ట్సింగ్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా జ్ఞాను అయితే తనకి వెట్ టవల్ తోటి వైప్ చేస్తూ ఉంటాడు అనమాట, తన టెంపరేచర్ తగ్గాలని చెప్పి. ఇంకా జ్ఞాను అయితే పార్ట్సింగ్ ని చాలా బాగా చూసుకుంటాడు టెంపరేచర్ తగ్గాలని చెప్పి. తనకి చాలా ఫీవర్ అయితే వచ్చేస్తుంది. తనకి ఫీవర్ తగ్గే వరకు జ్ఞాను అయితే పక్క నుండే చూసుకుంటా ఉంటాడు.
తన హ్యాండ్ హోల్డ్ చేస్తూ ఇంకా ఆమెకి సూప్స్ డ్రింక్స్ అయితే బలవంతంగా అయితే తినిపిస్తా ఉంటాడు. తను అసలేమో తినా అని అంటా ఉంటది. ఇంకా పార్క్ సింగ్ అయితే కొంచెం సెట్ అవుతుంది. సెట్ అయిన తర్వాత స్కూల్కి వెళ్దామా అనేసి అని జ్ఞానుతో అంటే జ్ఞాను అంటాడు, నువ్వు ఇప్పుడే కదా రికవర్ అయింది, ఇప్పుడే ఎందుకులే అనేసి అంటే అప్పుడు పార్క్ సింగ్ అంటది, నువ్వు ఆర్ట్ సైడ్ ప్రాక్టీస్కి వెళ్ళి ఎన్ని డేస్ అవుతుంది అంటే జ్ఞాను అంటాడు 2 to 3 days అయింది అని చెప్తాడు. అది విని పార్క్ సింగ్ అంటది, అదంతా మంచిది కాదు, ఇంకా మనం ప్రాక్టీస్ కి వెళ్దాం పదా అనేసి అని అంటది. ఇంకిద్దరైతే ఇక్కడ ప్రాక్టీస్ కి అయితే వచ్చేస్తారు. జ్ఞాను అయితే చాలా బాగా ఆడతాడు. ఆల్మోస్ట్ అన్ని 10 points కే గ్రిప్ పెడతాడు. వీళ్ళు ఇంకిట్లా గేమ్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఇక్కడ రూమ్ అయితే క్లీన్ చేస్తా ఉంటారు. అలా క్లీన్ చేస్తుంటే అనుకోకుండా పార్క్ సింగ్ స్లిప్ అయి సోఫా మీద పడుతుంది. జ్ఞాను అంటాడు, నువ్వు పడిపోయే వరకు నాకు భయం వేసింది అని అంటాడు. అప్పుడు పార్క్ సింగ్ అంటది, నువ్వు నాకు ఇంకా నిజం ఎప్పుడు చెప్తావు, జ్ఞాను ఏడి అని అడుగుతుంది. అప్పుడు బాంగ్సు అంటాడు, ఏంటి అనేసి అని అడుగుతాడు. నేనే కదా జ్ఞానుని అనేసి అని బాంగ్సు అంటాడు. బాంగ్సు ఎలా అయితే నేను కాదు అనేసి అని అంటాడు. అన్నప్పుడు పార్క్ సింగ్ అంటది, నువ్వు బాంగ్సువే నాకు తెలుసు అని అంటది. ఎందుకు అలా అన్నావు అనేసి అని బాంగ్సు అడుగుతాడు. అప్పుడు పార్క్ సింగ్ చెప్తుంది, నువ్వు రెగ్యులర్ గా గేమ్ ఆడేటప్పుడు ఇట్లా 1 2 3 అని నీ ఫింగర్ టిప్స్ పైన నువ్వు ఇలా కౌంట్ చేస్తావు, నువ్వు ఈ రోజు అది చేయలేదు, అందుకే నువ్వు కాదు జ్ఞానువి అనేసి అని అంటది బాంగ్సుని. అది విని బాంగ్సు అంటాడు, నువ్వు నన్ను భయపెడుతున్నావు పార్క్ సింగ్ అనేసి అని అంటాడు. ఇంకా పార్క్ సింగ్ అడుగుతుంది అనమాట అతన్ని, జ్ఞానుకి ఏమైందని. ఇంతటితో 9th episode అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.